ప్రభు నామానికి ఘనత కలుగును గాక. ఆత్మీయ తల్లికి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇదివరకు ఒక సాక్ష్యం చెప్పాను. మా అక్క మాకు సమాధానం లేనప్పుడు మళ్ళా పోయిన శుక్రవారానికి 10 రోజుల ముందుగా మా ఇంటికి మా సొంత ఊరు నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన కూర్చోన్నప్పుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మా అక్క వచ్చి వంట చేసుకుంటా ఉండింది. ఆయన వచ్చాడని చెప్పేసి ఇంట్లో చెట్టు అంటే జామ చెట్టు ఆకులన్నీ రాలిపోతూ ఉన్నాయని చెప్పేసి ఆ చెట్టును కొట్టేయాలన్నది. నేను చెట్లు కొట్టకూడదని చెప్పిన. ఎందుకంటే యెషయా గ్రంథంలో మీ ఆయుష్షు వృక్ష ఆయుష్లాగా చేస్తా అన్నప్పటి నుంచి ఆ వాక్యం ఉన్నప్పటి నుంచి ఏదో ఒక చెట్టు కొట్టమని చెప్తా ఉంటారు. అందువల్ల నేను కొట్టనని చెప్తుంటా. కొడితే ఏదో ఒక ఇబ్బంది వస్తుంటుంది. అందుకోసం ఆ చెట్టు కొట్టలేదని చెప్పి పెద్ద గొడవ చేసింది మా అక్క. సరే అది పక్కన పెడితే మళ్ళీ ఆయన ఉండి నాబరాలు సరిగా లేవు వేసుకోకూడదా అన్నాడు. నేను మళ్ళీ ఈయన ఎందుకు మళ్ళీ ఇది లేపాడు అనుకున్నా. మళ్ళీ నాపరాలు వేయలేదని చెప్పి పెద్ద గొడవ చేసింది. నాపరాలు వేయాలంటే ఒక 40-50 వేలు ఇంకా ఫ్లోరింగ్ అంతా చేయాలి. అందువల్ల నేను ఇప్పుడైతే కుదరదు, డబ్బులు లేవు అని చెప్పాను. ఎందుకంటే ముందుగానే ఆర్థిక రుణం ఉంది, చాలా ఉంది. ఇవన్నీ మాకు వచ్చేసి పంటల మీదే, వ్యవసాయం మీదే రావాలా. అందువల్ల ఇప్పుడు రెండో పంట కూడా లేదు. అందువల్ల నేను వేయనంటే అది వేయలేదని చెప్పి పెద్ద గొడవ చేసేసింది. గొడవ చేసేసి మాకు సమాధానం లేకపోయింది. ఆ మొట్టమొదట అనేది ఏంటంటే నేను మీకు వండి పెట్టను, మేము చిమ్మను అంటది. అందువల్ల మేము వండబడలేదని చెప్పేసి మేము దూరం మేము కూడా చెప్పేసి ఇక నేను మా తమ్ముడు గమ్ముగా అయిపోయాం. అయితే ఆమెలో మళ్ళీ పశ్చాత్తాపం కలిగింది. ఆయన వచ్చినప్పుడు అడిగాడు, ఏం వంట చేస్తున్నామా అన్నప్పుడు రసము చికెన్ ఫ్రై చేస్తున్నా అన్నది. అది చెప్పిన తర్వాత పెద్ద గొడవ వచ్చేసింది. తర్వాత ఆమె పొనుకొని మళ్ళా బాధపడతా ఉంది, తినేటప్పటికి ఏదో ఒకటి వస్తుంది అని. అది చాలా రోజులు గ్రహించింది ఆమె. ఇది వరకు అయితే ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోయేది, వాళ్ళు ఏమైతే ఏమి అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఆమెలో మళ్ళీ పశ్చాత్తాపం కలిగింది. అందుకోసం మొన్న సాక్ష్యం చెప్పిన తర్వాత కూడా పక్కన వాళ్ళ ఇంటి నుంచి ఒక శోధన వచ్చింది. అప్పుడు అన్నది, మేము ఇప్పుడు బాగున్నాము, మళ్ళీ పక్క నుంచి ఏంది అని. అప్పుడు కొంచెం తెలుసుకుంది. మొన్న మా గొడవ అప్పుడు కూడా చివరిలో మళ్ళా తిరిగి వెంటనే పశ్చాత్తాపడ్డది. ఎందుకంటే ఇక్కడ విజ్ఞాపనలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, అక్కడ మేము వెళ్ళే చర్చికి కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు మారు మనసు పొందాలా, రక్షణ పొందాలని. ఎందుకంటే ఈ గొడవ ఏంటంటే మా ఇంట్లో ఒక్కొక్కరు రక్షణ పొందుతూ ఉంటే గొడవ ఎక్కువ అయిపోతూ ఉండింది. అసలు మా పెద్దక్క నోరు తెరిచి ఒక మాట మాట్లాడదు. ఈ ఆత్మలు ఎప్పుడైతే రక్షించబడతా ఉన్నాయో, నలుగురు రక్షణ పొందిన తర్వాత అప్పటి నుంచి ఆమెలోంచి ఏదో కొంచెం సనుగులు గునుగులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అప్పుడు నేనేం చేశానంటే ఈ ప్రార్థన ఏం చేయలే. ప్రభువా వీళ్ళకి పశ్చాత్తాపం కలుగజేయి అని చెప్పి ప్రార్థన చేశాం. 10 రోజుల తర్వాత పోయిన వారం వాక్యంలో యోహాను సువార్త 20-19 వచనంలో నుంచి మాట్లాడినప్పుడు మీకు సమాధానం కలుగును గాక అని. అప్పటి నుంచి ఆ సమాధానంగా ఉన్నింది. మళ్ళీ చివరిలో ప్రార్థన చేసేటప్పుడు ఆత్మీయ తల్లి సమాధానం కలగాలని చెప్పేసి అన్నప్పుడు ఇది జరిగితే వచ్చే వారం నేను సాక్ష్యం చెప్తాను ప్రభు అని చెప్పాను. ఆ పశ్చాత్తాపం కలగాలని చెప్పేసి అనుకున్నాను, కానీ పూర్తిగా సమాధానం పరిచాడు దేవుడు. ఇప్పుడు అందరూ ఆ రోజు రాత్రి సాయంత్రం నుంచి మళ్ళీ సమాధానం వచ్చి అందరం ఒకటిగా ఉంటున్నాం. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించింది గాక. నాకు సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లికి వందనాలు చెల్లిస్తున్నాను. మామూలుగా పశ్చాత్తాపం అనేది మామూలుగా కలగదని రాత్రి ఒక వీడియో చూస్తూ ఉంటే 3-4 సంవత్సరాల తర్వాత వీడియో ఒకటి చూశాను. దాంట్లో దర్శనాల్లో చూస్తుంటారంట ఆత్మీయ తల్లి లాగే ఒక ఆంటీ. వాళ్ళు చెప్తున్నారు మిఖాయేల్ దూతతో మాట్లాడుతుందంట. అప్పుడు దర్శనాల్లో మిఖాయేల్ దూత చెప్తుంది, మేము యుద్ధానికి వెళ్తూ ఉన్నాము, యుద్ధం చేయకపోతే భూమి మీద పశ్చాత్తాపం ఉండదు, అపవాది అనేక మందిని అగ్నిలోకి దోసేస్తూ ఉన్నాడు, మేము వెళ్ళాలా అని చెప్పి వాళ్ళు చేతులంతా కత్తులు అవన్నీ ధరించుకొని పోతూ ఉన్నారు ఆ యుద్ధానికి. అంటే మామూలుగా రాదు, ప్రార్థన చేయాలి. కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేసిన వాళ్ళందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునామనకు ఘనత కలుగును గాక. సహోదరుని జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ప్రభువును స్తుతిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. బిడ్డ మార్టినా సాక్ష్యం చెప్తుంది. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నా వందనాలు చెప్తున్నాను. నానమ్మ గారికి నా ఫోన్ వందనాలు. చేసావా? ఫోన్ చేసినా? మేము మే 30 విజ్ఞాపన పెట్టుకున్నాము కుటుంబం కోసం, ఫైనాన్షియల్గా అండ్ నా డాడీ హెల్త్ కోసం, అప్పుల కోసం అండ్ నా జాబ్ కోసం. మా తమ్ముడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాశాడు, దానికోసం మంచి మార్క్స్ కోసం, ఎడ్యుకేషన్ లోన్ కోసం, మా తాతయ్య కోసం, మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం విజ్ఞాపన పెట్టుకున్నాము. పెట్టుకున్న నెక్స్ట్ వీక్ మండే మార్నింగ్కి మా డాడీకి 1 year నుంచి ఉన్న పెండింగ్ బిల్స్ అన్ని గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. దాంట్లో చేసిన గొప్ప ఆశ్చర్యకార్యానికి దేవునికి స్తోత్రం. అదే వీక్ మా తమ్ముడికి 1 year నుంచి హెడ్ఏక్ అన్నారు. సరే అని చెప్పేసి డాక్టర్ చూపిద్దామని కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే మా తమ్ముడికి సైనస్ ఉంది ప్రాబ్లము. ఆ డాక్టర్ స్కాన్ చేసి ఆపరేషన్ చేయాలి, June 12th ఆపరేషన్ అని చెప్పారు. డేట్ అంతా ఫిక్స్ చేశారు. అది నాకు తెలియగానే నేను ప్రేయర్ చేశాను. ఆపరేషన్ లేకుండా తలనొప్పి తగ్గించేసి అని ప్రేయర్ చేశాను. నేనే సాక్షి చెప్తానని ప్రేయర్ చేసుకున్నాను. నెక్స్ట్ డేకి మధు అంకుల్ దగ్గరికి వెళ్ళి ఆ స్కాన్ రిపోర్ట్ చూపిస్తే ఈ చిన్నదే, ఆపరేషన్ ఏం అవసరం లేదు, ఈ టూత్ ఒకసారి చూపించండి, ఐ చెకప్ అన్నీ చేపియండి అని చెప్పారు. అది చేపిస్తే ఆ టీత్ క్లీనప్ చేయించిన తర్వాత హెడేక్ కొంచెం తగ్గింది. ఆ ట్యాబ్లెట్స్ మధు అంకుల్ కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ట్యాబ్లెట్స్ వాడితే 1 week కొంచెం మత్తుగా అనిపించింది మా తమ్ముడికి. ఆ 1 week 24 hours కొంచెం పనుకుంటానే ఉన్నాడు. సరే నెక్స్ట్ రోజు ట్యాబ్లెట్స్ ఆపేద్దాము అనుకున్నాము. అదే రోజు ప్రేయర్ చేశాను, ట్యాబ్లెట్స్ ఆపేస్తున్నాం, మళ్ళీ తలనొప్పి వస్తుందేమో అని అనుకుంటా ఉన్నాను. తలనొప్పి రాకూడదు అని ప్రేయర్ చేశాను. నెక్స్ట్ రోజు తలనొప్పి అసలు రాలి, ఇంకా ట్యాబ్లెట్స్ ఆపేసాము. దాంట్లో కూడా గొప్ప ఆశ్చర్యకార్యం చేసిన దేవునికి వందనాలు. అండ్ 4th Friday రోజు ప్రేయర్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ మా తమ్ముడికి రిజల్ట్ వచ్చాయి. 95%తో మా తమ్ముడు ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాడు. July 6th నా గ్రాడ్యుయేషను. July 4th జర్నీ పెట్టుకున్నాము, నైట్ ట్రైన్. ఆ తర్వాత July 4th రోజు మధ్యాహ్నం నాకు కాలికి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే నేను వెళ్ళాలి, జర్నీ చేయాలి అనుకుంటా ఉన్నాను, గ్రాడ్యుయేషన్ ఉందని. జర్నీ చేసాము. వెళ్ళిన తర్వాత July 5th నైట్ కొంచెం పెయిన్ ఎక్కువ అనిపించింది. July 6th నాకు గ్రాడ్యుయేషన్ ఉంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మొత్తం తిరగాలి, అంతా ఉంది అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్నాను. నానమ్మకి ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేస్తే నానమ్మ వచ్చి ఎక్కువ నడవకూడదు కొంచెం అన్నారు. కానీ నేను నడవాలి, నెక్స్ట్ రోజు మొత్తం ప్రాసెస్ ఉంది ఎలాగని ప్రేయర్ చేసుకున్నాను. ఆ నెక్స్ట్ రోజు కాలు నొప్పి లేకుండా బాగా అన్నిట్లో దేవుడు సహాయం చేశారు. మా ఫ్రెండ్స్ అడిగారు, నీకు కాలు నొప్పి లేదా, ఇంత నడిచావన్నారు. ఏం నొప్పి లేదని దేవుడికి స్తోత్రం, గొప్ప ఆశ్చర్యంగా దేవునికి స్తోత్రం. మా తమ్ముడు 1 year నుంచి మేము ఫస్ట్ ఇయర్ బీటెక్ జాయిన్ అయినప్పుడు ఎడ్యుకేషన్ లోన్కి అప్లై చేసుకుని ఫస్ట్ ఇయర్కి రిజెక్ట్ చేశారు. ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వమన్నారు. సరే అని చెప్పేసి ఫస్ట్ ఇయర్ ఫీజు మేమే కట్టాము. సెకండ్ ఇయర్ చర్చిలో ఒక అంకుల్ ద్వారా మళ్ళీ అప్లై చేసుకున్నాము. చేసుకున్న తర్వాత July 10th లోపు మేము ఫీజు కట్టాలి, సెకండ్ ఇయర్ ఫీజు. July 9th బ్యాంకు శాంక్షన్ చేసి ఆ మనీ డైరెక్ట్గా కాలేజ్కి కట్టేశారు. దేవుడు దయచేసి కుప్ప చూపినందుకు దేవునికి వందనాలు. అండ్ మా కుటుంబం కోసం విజ్ఞాపనలో ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. ఈ సాక్ష్యం దేవుని దీవించునుగాక. ఆమేన్. ప్రభునామమునకు ఘనత కలుగును గాక. చిన్న వయసు అయిన ఒక కుటుంబిని, ఒక తల్లికి ఉన్న బాధ్యతను చేపట్టుకొని కొనసాగించడానికి బిడ్డకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఒకసారి కరోనాలో వాళ్ళ తల్లిగారు చనిపోయారు. కానీ వాళ్ళ డాడీ ఎంతగానో పిల్లల కొరకు ప్రయాసపడుతున్నారు. ఇద్దరు చక్కగా చదువుకుంటున్నారు. విజ్ఞాపన పెట్టాలనే తలంపు కూడా వాళ్ళకి కలిగినందుకు నాకు సంతోషం వేసింది. విజ్ఞాపన పెట్టుకున్న పాయింట్లన్నీ కూడా దేవుడు శాంక్షన్ చేశాడు. అది చాలా గొప్ప విజయము. అంత మటుకే కాదు, కాలుకు చిన్న దెబ్బ తగిలిన ప్రమాదం లేకుండా దేవుడు కాపాడాడు. చిన్న వయసులో పిల్లలు ఇలాంటి జ్ఞానం కలిగి నిలబడితే మన కుటుంబాలు బాగుపడతాయి. మన యవ్వన బిడ్డలకు ఇలాంటి జ్ఞానం వస్తే మరి బిడ్డకి ఇచ్చిన జ్ఞానం కొనసాగించినట్టుగాను మన జీవితం అంతా ఒక సాక్షిగా ఉండనట్టుగాను అందరూ ప్రార్థన చేయండి. పేరు మీరు విన్నారు కదా, మార్టీనా.
వాళ్ళ కుటుంబం కొరకు తమ్ముడు ఆ బిడ్డ బీటెక్ చదువుతున్నాడు, వాడి చదువు కొరకు కూడా ప్రార్థన చేయండి. వాళ్ళ డాడీ ఉన్నారు, ఆయనకి మంచి ఆరోగ్యం ఆయుష్ దేవుడు ఇచ్చేటట్టు కూడా ప్రార్థన చేయండి. విన్న సాక్ష్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరిత కూడా సాక్ష్యం చెప్తుంది. దేవుని నామానికి వందనాలు. అలాగే ఆంటీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, మా పెద్ద పాప సంయుక్త అమ్మాయి ఫార్మ్ డి చదువుతూ ఉంది. అయితే లాస్ట్ వీక్తో అమ్మాయికి గ్రాడ్యుయేషన్ అయిపోయింది, చదువు అయిపోయింది. అయితే 6 సంవత్సరాలు దేవుడు ఆ బిడ్డ పట్ల ఎంతో కృప చూపించాడు. ఎన్నో బాధలు శ్రమలు వచ్చినప్పటికీ, అనారోగ్యం వచ్చినప్పటికీ ఆ చదువు ఆపుకోకుండా దేవుడు ఎంతగానో ఆ బిడ్డకి సహాయం చేసి మంచి విజయాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మా అక్క పాప కూడా కవిత, అమ్మాయి కోసం అందరూ విజ్ఞాపన చేశారు. చేసినప్పుడు అమ్మాయికి అయితే సిజరీన్ పడింది, కానీ చాలా బాధపడింది. ఎందుకంటే 3 days హాస్పిటల్లోనే అమ్మాయి అసలు చాలా నలిగిపోయిందన్నమాట. అసలు ఎవరైనా అయితే ప్రెగ్నెన్సీ వచ్చిన పెయిన్స్ వస్తే ఒక రోజు చూస్తారు, కానీ ఒక నైట్ చూస్తారు. అమ్మాయికి అయితే 3 days అబ్జర్వేషన్లోనే పెట్టారు అమ్మాయిని. నాకైతే భయం వేసింది. అమ్మాయి ఏడుస్తూ ఉంది, నాకేం అర్థం కావట్లేదు. చాచని ఫోన్ చేస్తే నేను ఆంటీకి ఫోన్ చేసి, ఆంటీ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందంటే అని చెప్పినప్పుడు ఆంటీ చెప్పారు, అమ్మాయికి ఆపరేషన్ పడుతుందమ్మా, ఇంకా లేట్ చేయొద్దు అని చెప్పినప్పుడు నేను అక్కకు కూడా ఫోన్ చేసి చెప్పాను, ఆంటీ అక్క ఇలా చెప్పారు ఆత్మీయ తల్లి, నువ్వు చెప్పారు డాక్టర్స్తో మాట్లాడుకో అంటే అసలు అక్క మాట కూడా డాక్టర్స్ వినట్లేదు అనమాట. అమ్మాయిని ఇంకా 2 రోజులు ఉంచుదాం, లేకపోతే నైట్ ఉంచుదాం అని చెప్తానే ఉన్నారు, కానీ ఆపరేషన్ చేయడానికి అయితే మాత్రం వాళ్ళు ఇష్టపడట్లేదు. అలా ఆయన ఏమంటాడు హస్బెండ్, ఫ్రీ డెలివరీ కావాలి అమ్మాయికి అని అమ్మాయిని చాలా నిజంగా నలిగిపోయిందనమాట. మాకైతే భయం వేసింది, ఆ అమ్మాయికి తట్టుకోలేకపోతా ఉంది ఇంకా బాధ పెయిన్కి. కానీ దేవుడు కృప చూపించి ఆపరేషన్ ఎంతో గొప్పగా జరిగించి మంచి కుమార్తెను దేవుడిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అలాగే అమ్మాయి కూడా తల్లి పిల్ల కూడా క్షేమం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. పాప కోసం విజ్ఞాపన చేసిన అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. సంయుక్త విషయంలో దేవుడు చేసిన గొప్ప మేలులకే వందనాలు చెల్లించుకుంటున్నాను. శిరీష కోసం కూడా ప్రార్థన చేయండి. ఇతర పాపలు కూడా డాక్టర్ చదువుతున్నారు, బిడ్డల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాము. ఆత్మీయ తల్లి మా కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటే నేనైతే ఫోన్ చేసి అడగను, ఆంటీ ఇది కావాలని అడగను, కానీ నేను ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఫోన్ చేస్తాను. ఎందుకంటే ఆంటీ ఎక్కువ మాట్లాడని ఫోన్ చేయను. అయినా నేను చేసినప్పుడు ఎత్తకపోయినా మళ్ళీ ఆంటీ నాకు చేస్తారని నాకు నమ్మకం. అందుకని మళ్ళీ ఆంటీకి ఫోన్ చేసి, ఆంటీ నాకు ఇలా ప్రాబ్లం ఉందని చెప్పినప్పుడు ఆంటీ నన్ను ఎంతగానో బలపరిచి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా బలపరుస్తున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మా కొరకు ప్రార్థించిన మీ అందరూ కూడా వందనాలు చెల్లించుకుంటూ మా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయమని అడుగుతూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. బిడ్డల పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం తండ్రి. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడు అయి ఉన్న మా యేసు ప్రభువా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్న ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు చెల్లించుకొంచున్నా. ఈ దినము తిరుగుబాటు ఇశ్రాయేలు జనాంగం ఎంతగానో తిరుగుబాటు చేసినప్పటికీ వారిని అనేక మార్లు కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచినట్టుగా మీరు దాస్తూ కాపాడుతూ తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. అయితే అన్ని జనులైన మా కొరకు యేసు ప్రభువుని పంపించి ఆయన నీకు స్తోత్రం, ఆయన కృపలో మమ్మల్ని అందరినీ సజీవులకు ఉంచి కాపాడి నిత్య జీవనకు వారసులుగా చేసినందుకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా దేహం అనే దేవాలయం పరిశుద్ధపరిచి నాయన మీరు మాలో నివసిస్తూ మమ్మల్ని నిత్య జీవనకు చేర్చుకునే దేవుడు కనుక మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మీయ మర్మములు తెలుసుకొని లోకం కొరకు మేము జీవించక నీ కొరకు జీవించడానికి మాకు నేర్పించమని అడుగుచున్నాం. అవసరాలన్నీ తీర్చగలిగిన దేవుడు మీరే గనుక మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఏ బిడ్డకి ఏది అవసరమో ప్రభువా మీరు అనుకూలపరిచి సమకూర్చి దయచేసే దేవుడు గనుక స్తుతి స్తోత్రము. ఆశ్చర్యకరుడా సహాయం చేయండి. బిడ్డల హృదయవాంఛలు మీరు ఎరిగి ఉన్నారు నా తండ్రి. మేమైతే ఒకటి చెప్పలేము, ఒకటి చెప్పుకుంటాము. మేము చెప్పుకోకపోయినా, మేము అడగకపోయినా మాకన్నీ అనుకూలపరిచి ఆశీర్వాదకరంగా సమకూర్చే దేవుడు మీరే గనుక మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. సమస్తమునకు కారణబుద్ధుడా బిడ్డలు మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టుకొంచున్నాం. అనారోగ్యంతో వచ్చినటువంటి బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో స్వస్థత కలుగునుగాక. అంధకార శక్తుల చేత
పీడింపబడుతున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో విడుదల కలుగునుగాక. ఆమేన్. కుటుంబాల్లో సమాధానంగా ఉన్నటువంటి బిడ్డలకు మీ సమాధానము యేసు నిబంధన రక్త ప్రభావంతో దయచేయబడునుగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రం. విడిపోయిన కుటుంబాలను తిరిగి సమకూర్చే దేవుడు కనుక మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు నామములో నా తండ్రి అవి తిరిగి సమకూర్చబడునుగాక. ఆమేన్. ప్రభువా, కుటుంబాల్లో ఆర్థిక సమస్యలతో నలిగిపోవచ్చున్నటువంటి బిడ్డలకు మీ ఆర్థిక సమృద్ధి దయచేయబడునుగాక. ఆమేన్. రుణ భారములతో నలిగిపోవచ్చున్నటువంటి బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో రుణ విడుదల కలుగునుగాక. ఆమేన్. ఆత్మీయంగా ఆసక్తి కలిగిన బిడ్డలకు ఆత్మీయ అనుభవం దయచేయబడునుగాక. ఆమేన్. వాక్య జ్ఞానం కొరకు ఆశ కలిగిన బిడ్డలకు వాక్య జ్ఞానము దయచేయబడునుగాక. ఆమేన్. కడవరి దినాల్లో మీ కొరకు సాక్షులుగా జీవించినట్టు ప్రతి ఒక్కరికి కృప దయచేయబడునుగాక. ఆమేన్. పరిశుద్ధానికి స్తుతి స్తోత్రం. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు యవన కాలమందు ఏర్పరిచిన వ్యక్తితో వివాహము జరిపించబడునుగాక. ఆమేన్. నా తండ్రి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు ఏర్పరిచిన ఉద్యోగము దయచేయబడునుగాక. ఆమేన్. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలకు సంతాన భాగ్యము దయచేయబడునుగాక. ఆమేన్. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు ఏర్పరిచిన వ్యక్తితో వివాహము జరిపించబడునుగాక. ఆమేన్. ఏ కొరతతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో ప్రభువా, ప్రతి వారి హృదయవాంఛలు ఎరిగిన దేవుడు నువ్వే కనుక వారి హృదయవాంఛలకు చొప్పున నండి తగిన రీతిలో ప్రతిఫలం ఇచ్చి దీవించి ఆశీర్వదించు దేవుడు నువ్వే కనుక మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఏ బిడ్డలు ఇక్కడి నుంచి నిరాశ నిస్పృహలతో వెళ్ళకూడదు. జీవంగల దేవాన్ని నీ హృదయంలో చేర్చుకొని నీకు సాక్ష్యార్థమైన జీవితం జీవించే బిడ్డలుగా మా అందరి జీవితం ఉండినట్లుగా సహాయం చేయండి. బిడ్డలు ప్రేమతో తెచ్చిన కానుకను దీవించి ఆశీర్వదించండి. ప్రేమతో నా తండ్రి నీ బిడ్డలకు ఇచ్చిన దానికి తిరిగి 1000 ఆశీర్వాదము ఆర్థిక సమృద్ధి వాళ్ళు పొందినట్లుగా సహాయం చేయండి. ప్రతి బిడ్డ అవసరతలు మీరు తీర్చండి నా ప్రభువా. నువ్వు తప్ప మాకెవరు లేరు నాయన. సహాయం చేయవారు మీరే. మా దేవుడై ఉన్నందుకు స్తుతి స్తోత్రము. ఈ సమయంలో ఇక్కడికి చేరలేకపోయిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి ప్రభువా. నువ్వెంతో ప్రేమగల దేవుడు నా తండ్రి. మాకు వర్షం లేకుండా అనుకూలమైన వాతావరణం ఇచ్చి ఉన్నావు నాయన. నీ కృపే నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము నీ కృపాశీర్వాదములకు పాత్రలుగా ఉండనట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మాకు కావలసినటువంటి ఆత్మీయ సహాయం అందించి దీవించి బలపరచమని ఈ ప్రార్థన ఆలకించినందుకు స్తుతి చెల్లిస్తూ ఈ దినము పరిచర్లో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను సాక్ష్యం చెప్పిన బిడ్డలను మీ హస్తములకు అప్పగించుకొంచు యేసుక్రీస్తు నీ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం మన్నించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నువ్వై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం. శిలువ రక్తమే జయం. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము కూడి వచ్చిన మనకును మన కుటుంబములకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా. కృమ్మర ప్రేమ వర్షంబు కృమ్మ
హల్లెలూయా, దేవునికి స్తోత్రం, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం.